సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపిన అనంతరం నోటీసులు జారీ చేశారు. అయితే పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్ల వెంకట్రావు, అరికపుడి గాంధీ, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు. అయితే ప్రస్తుతం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేశారు. మిగిలిన 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా వారికి త్వరలోనే జారీ చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపుడి గాంధీ, తెల్ల వెంకట్రావు, సంజయ్ కుమార్, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోన్నదేనని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసులో పేర్కొనలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్లో పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కొందరు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే దానం నాగేందర్ మాత్రం గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సహా మిగతా వారిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకైతే సమాచారం. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధృవీకరించారు. నాకు నోటీసులు అన్నాయి. గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ఆయన
బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ గుడికెళ్లారు. అయితే స్పీకర్ 5 ఎమ్మెల్యేలకు, పార్టీ మారినటువంటి 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు మనకి విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగా ఒక్కరు మాత్రమే ధృవీకరించారు. అంటే నాకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు, సో నేను అందుకున్నాను, సో ఖచ్చితంగా వారం రోజుల్లో నేను సమాధానం చెప్తానని చెప్పేసి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. ఇక మిగిలిన 4 ఎవరనేది కొంత మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారికంగా వారు మాత్రం చెప్పినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ మారింది 10 మంది కాబట్టి 5 ఎమ్మెల్యేలకి నోటీసులు స్పీకర్ ఇచ్చారు కాబట్టి మరి ఎవరికి ఇచ్చారనేది కూడా మరి వారు అధికారికంగా చెప్తేనే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. సో అది కూడా మరి కాసేపట్లో మనకి తెలుస్తుంది. సో ఏదేమైనా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిన తర్వాత వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార కాంగ్రెస్ గుడికి వెళ్లారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు స్పీకర్ ని కలిశారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు. వారందరూ కలిసిన తర్వాత స్పీకర్ ని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఏమని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి వినతి పత్రం ఇచ్చినప్పుడు స్పీకర్ కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రహించి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో పిటిషన్ అంటే 2-3 సార్లు, ఒకటి స్పెషల్ లీవ్ పిటిషన్, మరొకటి రిట్ పిటిషన్ దాఖలు చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు మెట్లు ఎక్కడంతో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే పార్టీ మారుతారో ఎమ్మెల్యేలు వారిపైన 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కు సూచన చేసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు గత నెల 25న ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని మరోసారి స్పీకర్ కి కలిసి విజ్ఞప్తి చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గతంలో స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ప్రయత్నం చేశారు, కానీ కలవలేకపోయారు. అపాయింట్మెంట్ ఒకవైపు ఇచ్చారన్నారు, తర్వాత స్పీకర్ అందుబాటులో లేదని చెప్పేసి కూడా తెలిసింది. సో వారు అప్పుడు అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి వినతి పత్రం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మరి ఇప్పుడు స్పీకర్ నోటీసులు జారీ చేశారు కాబట్టి వారు ఎటువంటి వివరణ స్పీకర్ కి ఇస్తారనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మరి 3 నెలల్లో చర్యలు తీసుకోవాలంటారు కాబట్టి ఒకవేళ వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా ఉంటుందా, అసంతృప్తికరంగా ఉంటుందా ఏంటనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి స్పీకర్ ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటే మాత్రం 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గుడికి వెళ్లారు. ఖమ్మం నుంచి తెల్లం వెంకట్రావు, భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం దక్కింది, అది కూడా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు ఆయన అధికార కాంగ్రెస్ గుడికి వెళ్లారు. ఇక మనకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి గెలిచారు, ఆయన కూడా కాంగ్రెస్ గుడికి వెళ్లారు. తర్వాత పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్ గుడికి వెళ్లారు. చేవేళ్ల కాల యాదయ్య గాని, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, తర్వాత మళ్ళా రాజేంద్ర నగర్ నుంచి చూస్తే మాత్రం ప్రకాష్ గౌడ్ గాని, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గాని. సో ఇక అలా కొందరు పార్టీ మారి అందరు కూడా వెళ్ళిపోయారు కాబట్టి వీరందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత వారి సూచన సలహా మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం. ప్రస్తుతం 5 ఇచ్చినట్టే మనకి తెలుస్తుంది. సో మరి మిగిలిన 5 అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వారు ఒకవేళ స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందని కూడా కొంత ఆసక్తి మనకి, ఎందుకంటే స్పీకర్ తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇప్పుడు ఉన్నది. ఒకవేళ స్పీకర్ చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, లేదంటే మరి వారు ఇచ్చిన వివరణ ఏ విధంగా ఉంది, సంతృప్తికి లేకపోతే వెంటనే చర్యలు తీసుకుంటారా అని కూడా తెలియాలి. అదేవిధంగా మనకి షేర్లింగంపల్లి నుంచి గెలిచినటువంటి అరికపూడి గాంధీ కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇక కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చారు, ప్రస్తుతం నోటీసులు అందుతున్న వారైతే అరికపూడి గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరికి, దానం నాగేందర్ కి నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో ఇది వివరణ వారం రోజుల్లో స్పీకర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తి అయితే కలుగుతుంది. సో ఏదేమైనా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది, ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 10 సార్లు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. అనేక సార్లు కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్పారు, హరీష్ రావు కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా వస్తాయి, స్పీకర్ చర్యలు తీసుకుంటారనేది కూడా మాకు నమ్మకం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే న్యాయం మా వైపు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఖచ్చితంగా స్పీకర్ వారిపైన చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కి మంచి గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి గుర్తిస్తుంది. సో దానిలో భాగంగా మరి ఇప్పుడు స్పీకర్ 5 అయితే నోటీసులు ఇచ్చారు కాబట్టి వారందరూ కూడా వారం రోజుల్లో
స్పీకర్ కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మరి ఇక స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తి అనిల్ మనకి. సైదులు సుప్రీంకోర్టు ఒక నిర్దేశించిన గడువు లోపలనే విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకుంటే మళ్ళీ సుప్రీంకోర్టును గడువు కోరే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ రాబోయే టైంలో? అంటే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు తుది తీర్పు అంటే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి అన్నారు కాబట్టి సో ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి అయితే ఉండదు. ఇక ఫైనల్ గా ఏదన్నా సరే స్పీకర్ కి వివరణ ఇచ్చుకోవడం, మరి స్పీకర్ కి ఎటువంటి వివరణ ఇస్తారు ఏంటి, మరి స్పీకర్ ఆ వివరణకి సంతృప్తి చెందుతారా లేదా అనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎటువంటి మనకి ఫైనల్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఇటు మొన్న బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కే పరిస్థితి ఉండదు. ఇక ఎందుకంటే ఆల్రెడీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనేక సార్లు సుప్రీంకోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్, స్పెషల్ రిట్ పిటిషన్ దాఖలు చేసి ఫైట్ చేశారు. కాబట్టి తీర్పు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి సో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు స్పీకరే తీసుకోవాల్సి ఉంటుంది, స్పీకర్ నిర్ణయం అని చెప్పేసి చెప్పింది. అట్లా సూచన కూడా చేసింది, తీసుకుంటే బాగుంటుంది, తీసుకోకపోతే బాగోదు అని చెప్పేసి. అంటే స్పీకర్ మీదనే దాదాపుగా ఆధారపడి ఉంది కాబట్టి సో మరి స్పీకర్ కి సంబంధించి మరి ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలకి వారి వచ్చే వివరణ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మరి వారి ఇచ్చే వివరణకు సంబంధించి సంతృప్తి చెందుతారా లేకపోతే అసంతృప్తి చెందుతారా, లేదంటే వారి ఇచ్చే వివరణ సరిగా లేకపోతే వారిని డిస్క్వాలిఫై చేస్తారా ఏంటి అనేది కూడా మనకైతే తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో మనకి గత నెల 25న ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఇంకో 2 నెలల టైం ఉంటుంది. కాబట్టి సో ఈ 2 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తి. తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో కూడా మనకు ఉప ఎన్నికలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ఒక రహస్యమైన భేటీ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే వారు కూడా న్యాయ నిపుణులతో ఆల్రెడీ గతంలో చర్చించారు ఏ విధంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఏంటి అనేది. కాబట్టి న్యాయ నిపుణులతో కూడా చర్చించే అవకాశం లేదు. ఎటు కూడా స్పీకర్ కి వారు వివరణ ఇచ్చుకోవడం మీద ఆధారపడుతుంది. కాబట్టి చూడాలి మరి అనిల్, మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 5 ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చారు కాబట్టి వారు ఇచ్చే వివరణ ఏ విధంగా ఉంటుంది, స్పీకర్ నిర్ణయం తర్వాత ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఉత్తరాఖండ్లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలి జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. यहाँ जाने का रास्ता ही नहीं है, पैदल कहाँ से चढ़े हम। ये देखो। हेलो दोस्तों, रानीबगड़ में बहुत भयानक अभी जो रात को बादल फटा था, लाइव हम आप लोगों के साथ थे और तो यहाँ पे बहुत खतरनाक का नजारा हुआ है दोस्तों। बिल्कुल आप देख सकते हैं बादल किस हद तक फटा हुआ है। इस नुकसान के लिए आप देखिए, रात को अगर यहाँ पे अगर एक्शन नहीं लिया जाता तो हम लोग क्या है, हम लोग आज सुरक्षित नहीं रह पाते। नहीं हुआ ना, उधर हुआ है बस। पर रात भर हम तो उधर ही थे यार भाई। उसके लाइव अपडेट दे रहा था जब ये टूटा ना ऊपर से। हाँ, अरे ये जब आया तो हमारे तो कांप गए, हम उधर से भागे जंगल के। मैं तो 3 बजे उधर गया तब। ये देखो चेपलो बाजार की कंडीशन, ये गाड़ियाँ। ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ 2 సమావేశాల్లోనూ చర్చించి ఖరారు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్లో మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నందునే పీఎస్సీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు కూడా సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది.
అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే పదే పీసీసీ సీఎం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా టీపీసీసీ పీఏసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. 2 కమిటీల ఉమ్మడిగా సమావేశం కానున్నాయి. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకువెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం, 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంటులో బయట తెలిపిన నిరసన, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా చేసింది. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింలను చేర్చడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే బిల్లుల విషయంలో కేంద్రం స్పందించకపోవడం, మరోవైపు ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించి ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. కానీ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో పెండింగ్లో ఉంది. దీంతో ఏం చేయలేక పార్టీ, ప్రభుత్వ పెద్దలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి ఎన్నికలకు వెళ్తాలని భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ విధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ చెబుతోంది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశం కీలకంగా మారింది. పీఏసీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుండి ఇంకా సమయం తీసుకుందామన్నా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ కేంద్రం బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బూడిద పాలవుతుందని భావిస్తుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒకటే, బీజేపీని దోషిగా చూపిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అంటే ఈ స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లు ప్రధానంగా ఎజెండా జరుగుతాయని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై ఈ పీఏసీలోనే క్లారిటీ రానుంది. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యేల టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీని టీ కాంగ్రెస్ తుంగలో తొక్కింది.
ఇక బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే స్థానాలేనని గతంలో విమర్శలైతే వచ్చాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతారో లేక చేసేంత వరకు చేశామని చేతులు ఎత్తేస్తారో చూడాలి. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడు దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుడిని బాలిక గమనించడంతో సహస్ర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితిలో బతకకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఓ పేపర్పై రాసి పెట్టుకొని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకొని అమలు చేశాడు బాలుడు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, కూకట్పల్లిలో సహస్రని మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఇంటి పక్కనే ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్న మైనరు యువకుడే ఈ యొక్క మర్డర్కు పాల్పడిన విషయాన్ని పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. తన మర్డర్కు సంబంధించి ప్లాన్ చేసుకున్నటువంటి విధానాన్ని కూడా చాలా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే కనిపిస్తుందో, సో ప్రజెంట్ మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఇంట్లో థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో సహస్రని కుటుంబం ఉంటుంది. అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క ఫ్యామిలీ నివసిస్తుంది. ఆ ఇంటి నుంచే 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కు వచ్చి పక్కన ఇటువైపు ఉన్న గ్యాప్లో నుంచే పక్క ఇంట్లోకి సహస్రని ఇంట్లోకి రావడం జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేనటువంటి సమయంలో 80,000 రూపాయలను దొంగలించాలన్నటువంటి ఉద్దేశంతోనే తను యొక్క మర్డర్కు పాల్పడమే అడ్డు తగిలిందన్న కారణంతో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తను మర్డర్ చేసినటువంటి తీరుకు సంబంధించి కూడా ముందుగానే హర్రర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలను చూసి తను ప్లాన్ చేసుకొని తనంతా కూడా ఒక పేపర్లో రాసుకొని ప్రీప్లాన్డ్గా లోపలికి వెళ్ళినప్పుడు గ్యాస్ ఆన్ చేయాలి ఎవరైనా అడ్డొచ్చినప్పుడు, అలాగే ఎవరైనా అడ్డొస్తే వాళ్ళందరూ అత్యంత కిరాతకంగా హత్య చేయాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల విషయాలను కూడా వాళ్ళు ఒక లెటర్లో రాసుకోవడం జరిగింది. మర్డర్ చేసినటువంటి ఆ మైనర్ యువకుడు మరోవైపున గతంలో ఏప్రిల్ 18వ తారీఖున సహస్రని పుట్టినరోజు సందర్భంగా తన అక్కతో కలిసి ఆమె యొక్క ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది, సహస్రని బర్త్డే వేడుకల్లో. సో ఇప్పుడు ఆ దృశ్యాలు కూడా ఐడెంటిఫై అయితే దాదాపు వారం రోజుల పాటు ఇబ్బందికరంగా మారినటువంటి ఈ కేసును ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి సమాచారంతో నిందితుడిని పట్టుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనేది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించబోతున్నారు. సహస్ర హత్య కేసులో రైట్ రత్న, థ్యాంక్ యూ.